ఐరన్ వంచాలా ఏంటి? ఐరన్ వంగిపోయింది భయ్యా నిజంగానే. రౌడీ ఫ్యాన్స్ అందరికి సాడ్ న్యూస్. పెద్ద ఐరనే పెట్టాడు అందరికి. ఏమిటండి మీరు మాట్లాడేది? వాట్సాప్ బడీస్, హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మన కొండన్న నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం డిస్కస్ చేసేద్దాం. ఈ మూవీ డైరెక్టర్ పేరు పరశురామ్. 2022లో వచ్చిన సర్కారు వారి పాట మరియు 2018లో వచ్చిన గీతా గోవిందం డైరెక్టర్ కూడా ఈయనే. గీతా గోవిందం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. దాని తర్వాత సర్కారు వారి పాట వచ్చింది, అది ఒక అబోవ్ యావరేజ్ ఫిలిం గా అయ్యింది. మరి ఈ ఫిలిం అబోవ్ యావరేజ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటే ఏదీ కాదు. సరిపోయింది. సర్కారు వారి పాట ఒక యావరేజ్ ఫిలిం. దానిలో ఉన్న డైలాగ్స్ అయితే మరీ యావరేజ్ కాదు, బిలో యావరేజ్. ఏవైతే రోత డైలాగ్స్ మన ఎస్విపిలో ఉన్నాయో సేమ్ అవే రోత డైలాగ్స్ ఈ ఫ్యామిలీ స్టార్ లో కూడా ఉన్నాయి. విజయ్ దేవరకొండ డైలాగ్స్ చెప్పేటప్పుడు జనాలు క్లాప్స్ కొట్టారు. బాగుందని ఉద్దేశంతో కాదు, వరస్ట్ గా ఉన్నాయని ఉద్దేశంతో. అలానే ఈ సినిమాలో హీరో గారు చెప్పే డైలాగ్ ఐ లవ్ యూ అంటే ఫ్యామిలీ అంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా రాడ్ డైలాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో అయితే మిడిల్ క్లాస్ వాడు ఎలా బిహేవ్ చేస్తాడో సేమ్ అలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయినా వీడి చేసిన కామెడీ అండ్ వీడి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి కొంచెమైనా జనాలు నవ్వుతారు, పర్లేదు, బాగానే ఎంజాయ్ చేస్తారు. పోనీలే సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఇంకా తర్వాత స్టోరీలోకి తీసుకెళ్తాడు, మెల్లగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందేమో అని అనుకుంటాం. అప్పుడు కూడా కామెడీయే. సెకండ్ హాఫ్ చూసేటప్పుడు వరుణ్ తేజ్ మూవీ తొలి ప్రేమ ఉంది కదా, అందులో తొలి ప్రేమ మూవీలో సెకండ్ హాఫ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఈ మూవీలో కూడా. సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ దగ్గర అయితే క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎండింగ్ అయిపోతుంది అన్నట్టు ఉంటుంది మూవీ. క్లైమాక్స్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మన హీరో గారి కోసం కొంచెం సొల్లు చెప్తుంది, అక్కడే బాగా ల్యాగ్ అనిపిస్తుంది. ఆ సీన్ చూసినప్పుడు అయితే నాకు ఇంకో సినిమా గుర్తొచ్చింది. డియర్ కామ్రేడ్ లో క్లైమాక్స్ లో రష్మిక మందన ఏదైతే వీడి కోసం ఒక సొల్లు చెప్తుందో సేమ్ ఆ సీనే గుర్తొస్తుంది మీకు చూసినప్పుడల్లా. గట్టిగా చెప్పాలంటే సినిమాలో చాలా వరకు డైలాగ్స్ అన్ని సీరియల్ డైలాగ్స్ లా ఉంటాయి బడీస్. ముఖ్యంగా వీళ్ళ పేరు అయితే అస్సలు సెట్ అవ్వలేదు. వీడి అండ్ మృణాల్ కాంబినేషన్ అస్సలు బాగాలేదు. మీరు హాయ్ నాన్న మూవీ చూసినప్పుడు నాని అండ్ మృణాల్ ఠాకూర్ పేరు చూసినప్పుడు పేరంటే ఇలానే ఉండాలరా అని అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ స్టార్ మూవీలో వీళ్ళిద్దరు పేరు చూసినప్పుడు అసలు ఏమనిపించదు. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంది. మజిలీ మూవీలో ఫస్ట్ హీరోయిన్ ఉంటుందిగా దివ్యాంశ కౌశిక్, తనే ఈ మూవీలో కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ లోనే కనిపిస్తుంది, అది కూడా కొంచెంసేపే. మృణాల్ కన్నా తనే నాకు బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ అయితే బాగానే చేశారు. వాళ్ళు వేసుకున్న అవుట్ ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. మిగతా యాక్టర్స్ అండ్ క్యాస్ట్ విషయానికి వస్తే వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్టులో యాక్ట్ చేసిన బామ్మ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. అజయ్ గౌస్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, అభినయ్, ఇంకొంతమంది ఉన్నారు చాలా మంది యాక్టర్స్. పేర్లు నాకు కొంతమంది పేర్లు తెలియదు. స్టోరీ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ వాడు వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసుకుంటాడు ఇంటి పెద్దగా అనేది ఈ స్టోరీ. ఈ రొటీన్ కమర్షియల్ రొట్ట మూవీకి 2 hours 43 minutes డ్యూరేషన్ అవసరమా దిల్ రాజు గారే, ఎందుకంటే ఈ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి. ఈ రోజు మార్నింగ్ షో మన వైజాగ్ లో సంగం సర థియేటర్ లో చూసా ఈ మూవీ. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంటే ఎక్కువగా టీనేజర్సే ఉంటారు. థియేటర్ బయట ఒక చిన్న అడవిడి కూడా చేశారు, పాలాభిషేకం వీటితో. పాపం మూవీ అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యి ఉంటారో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మూవీకి బీజిఎం అయితే అసలు కనెక్ట్ అవ్వలేదు భయ్య. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గానీ అసలు బాగా కొట్టలేదు. అసలు మూవీకి మ్యూజిక్ కి సంబంధం లేనట్టుంది. ఫైనల్ గా ఈ మూవీ అయితే యూత్ కి అయితే అసలు నచ్చదు. ఫ్యామిలీ వాళ్ళకైతే ఫస్ట్ హాఫ్ నచ్చే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ లో అయితే పడుకునే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. 5కి 1.5 stars ఇస్తున్నా ఈ మూవీకి. మన ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బడీస్.